హలో మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియో ఏంటి అంటే మీరు ఆల్రెడీ thumbnail లో చూసే ఉంటారు పిఎల్సి ప్రోగ్రామింగ్ అని. అసలు ఈ పిఎల్సి ఏంటి? ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ మీద నేను ఒక షార్ట్ సిరీస్ చేశాను అండ్ నేను చేసిన ప్రాజెక్ట్ వీడియో కూడా ఛానల్లో అప్లోడ్ చేశాను. అవి ఒకసారి చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇది ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తాను. అసలు పిఎల్సి ఏంటి, పిఎల్సి ప్రోగ్రామింగ్ ఏంటి, అసలు ఆ పిఎల్సి ఎందుకు యూజ్ అవుతుంది, ఆ పిఎల్సి ప్రోగ్రామింగ్ ఎందుకు యూజ్ అవుతుంది అనేది తెలుసుకుందాం. అసలు పిఎల్సి అంటే ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్. ఇది కూడా ఒకలాగా ఆర్డినో బోర్డ్ లాగా, రాస్బెర్రీ పై లాగే, కాకపోతే ఇది ఇండస్ట్రియల్ గ్రేడ్ ఉంటుంది. అంటే మనం ఆర్డినో బోర్డు చూసుకున్నా, రాస్బెర్రీ పై చూసుకున్నా అవి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కి యూజ్ చేస్తూ ఉంటాము. ఎల్ఈడి బ్లింక్ చేయడానికి అండ్ చిన్న చిన్న మోటార్స్ ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాము. కానీ ఈ పిఎల్సి అనేది ఇండస్ట్రియల్ గ్రేడ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం పవర్ సిస్టమ్ లో చూసుకున్నా అండ్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లో చూసుకున్నా కానీ అక్కడ మిషన్స్ అనేవి హై వోల్టేజ్ తో రన్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ సిస్టమ్స్ లో చూసుకుంటే పెద్ద పెద్ద సబ్ స్టేషన్స్ ఉంటాయి. ఆ సబ్ స్టేషన్ నుంచి వేరే వేరే ప్లేసెస్ కి పవర్ అనేది సప్లై చేస్తూ ఉంటారు. ఆ పంపించే లైన్స్ ని ఫీడర్స్ అని అంటారు. ప్రతి ప్లేస్ కి వెళ్లే ఫీడర్ ని మనం కంట్రోల్ చేస్తూ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీడర్ తీసుకున్నాము అంటే ఆ ఫీడర్ ఒక ఊరికి వెళ్తుంది అనుకున్నాం. ఆ ఊరికి వెళ్లే ఫీడర్ ని మనం కంట్రోల్ చేయాలి. అంటే ఆన్ ఆఫ్ చేయటం అండ్ ఆ ఫీడర్ లో ఎంత వోల్టేజ్ ఉంది, ఎంత కరెంట్ పాస్ అవుతుంది, ఇవన్నీ మనం కంట్రోల్ చేయాలి. సో ఆ ఫీడర్ అనేది ఎంత వోల్టేజ్ అయినా ఉండొచ్చు, ఎంత కరెంట్ అయినా ఉండొచ్చు. 132 కేవీ అయి ఉండొచ్చు, 220 కేవీ అయి ఉండొచ్చు, 11 కేవీ అయి ఉండొచ్చు, 400 కేవీ అయి ఉండొచ్చు. ఇలా ఈ వోల్టేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. ఇంత వోల్టేజ్ ఉన్న లైన్ ని మనం ఆన్ చేయాలి, ఆఫ్ చేయాలి అంటే మాన్యువల్ ఆపరేషన్ అనేది చాలా డేంజర్. ఒక హ్యూమన్ వెళ్ళి దాన్ని మాన్యువల్ గా కంట్రోల్ చేయాలి అంటే ఆ హ్యూమన్ కి థ్రెట్ అనేది ఉంటది. చాలా సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి. ఏదైనా చిన్న మిస్టేక్ జరిగింది అంటే ఆ హ్యూమన్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఇవన్నీ సేఫ్ గా కంట్రోల్ చేయాలి అంటే ఒకటే ఒక మార్గం పిఎల్సి, అంటే ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్. అసలు ఈ పిఎల్సి తో ఎలా కంట్రోల్ చేస్తున్నాము? ఈ పిఎల్సి యూజ్ చేసుకొని అంత పెద్ద 132 కేవీ లైన్స్, 400 కేవీ లైన్స్ ఎలా టర్న్ ఆన్ చేసి టర్న్ ఆఫ్ చేస్తున్నారు? ఐ మీన్ అందులో సర్క్యూట్ బ్రేకర్స్ ఉంటాయి కదా, అవి ఎలా కంట్రోల్ చేస్తున్నారు? ఈ హోల్ కంట్రోలింగ్ కూడా ఎలక్ట్రోమాగ్నెట్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. అదే రిలే. ఈ రిలే అనేది మనం చిన్న చిన్న ప్రాజెక్ట్స్ లో యూజ్ చేస్తూనే ఉంటాము. చిన్న చిన్న రిలేస్ చూసుకుంటే అవి 5 వోల్ట్స్ మీద ఆపరేట్ అవుతూ ఉంటాయి. అందులో ఒక కాయిల్ ఉంటుంది. ఎప్పుడైతే 5 వోల్ట్స్ డీసీ సప్లై ఆ కాయిల్ కి పంపిస్తామో అందులో ఉన్న కాంటాక్ట్స్ అనేవి నార్మల్లీ ఓపెన్ గా ఉంటే క్లోజ్ అవుతాయి, నార్మల్లీ క్లోజ్ లో ఉంటే ఓపెన్ అవుతాయి. అప్పుడు సర్క్యూట్ అనేది ఓపెన్ క్లోజ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనకి సర్క్యూట్ క్లోజ్ చేయాలి అనుకుంటామో ఆ కాయిల్ లోకి సప్లై పంపితే వెంటనే ఆ సర్క్యూట్ అనేది క్లోజ్ అవుతుంది. అంటే ఆ కాంటాక్ట్స్ అనేవి క్లోజ్ అవుతాయి. అప్పుడు సర్క్యూట్ క్లోజ్ అయ్యి సప్లై అనేది వెళ్తుంది. దాని సైడ్ ఏ లోడ్ అయితే కనెక్ట్ అయ్యి ఉంటుందో ఆ లోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ 5 వోల్ట్ రిలే అనేది చిన్న చిన్న ఆపరేషన్స్ కోసం, అంటే 230 వోల్ట్స్ లోడ్ ని కంట్రోల్ చేయడం కోసం అలా యూజ్ చేస్తూ ఉంటాం. వెన్ కమ్స్ టు పవర్ సిస్టమ్స్ అండ్ ఇండస్ట్రీస్, అందులో చాలా పెద్ద పెద్ద రిలేస్ అనేవి ఉంటాయి. అంటే ఆ రిలేస్ 110 వోల్ట్స్ డీసీ మీద ఆపరేట్ అవుతూ ఉంటాయి. ఇట్ మీన్స్ హై వోల్టేజ్ ఉన్న కాంటాక్ట్స్ ని ఓపెన్ క్లోజ్ చేయాలి అంటే అక్కడ ఆ కాంటాక్ట్స్ అనేవి హెవీగా ఉంటాయి, అంటే సైజ్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అవి ఎక్కువ కరెంట్ క్యారీ చేయాలి కాబట్టి. సో అంత పెద్ద కాంటాక్ట్స్ ని ఓపెన్ క్లోజ్ చేయాలి అంటే ఇక్కడ ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. అప్పుడు ఆ కాయిల్ సైజ్ అనేది పెరుగుతుంది. సో దాని ఆపరేటింగ్ వోల్టేజ్ కూడా పెరుగుతుంది. అంటే 110 వోల్ట్స్ అలా ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ ద లోడ్ ఈ రిలే క్వాంటిటీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈ రిలే ఆపరేషన్ లో ఏం జరుగుతుంది, 110 వోల్ట్స్ ఆ కాయిల్ కి పంపించి మనం 132 కేవీ లైన్ ని, 220 కేవీ లైన్ ని, లేకపోతే 400 కేవీ లైన్స్ ని మనం ఆ కాంటాక్ట్స్ తో ఓపెన్ క్లోజ్ చేస్తూ ఉన్నాము. అంటే ఇట్స్ ప్యూర్లీ వర్క్ ఆన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎఫెక్ట్. సో ఆ రిలేలోకి 110 వోల్ట్స్ పంపించడం అనేది ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. మనం ఎనీ హ్యూమన్ కెన్ కంట్రోల్ దిస్ 110 వోల్ట్స్. అంటే జస్ట్ చిన్న స్విచ్ అయినా సరిపోతుంది. ఆ స్విచ్ ఆన్ చేయడంలోనే ఆ కాయిల్ లోకి సప్లై వెళ్తుంది. వెంటనే ఆ కాంటాక్ట్స్ అనేవి ఓపెన్ అవ్వడం కానీ క్లోజ్ అవ్వడం కానీ జరుగుతుంది. సో లోడ్ సైడ్ ఎంత కెపాసిటీతో ఉన్న లైన్ అయినా టర్న్ ఆన్ అవ్వడం కానీ టర్న్ ఆఫ్ అవ్వడం కానీ జరుగుతుంది. జనరల్ గా చూసుకుంటే 110 వోల్ట్స్ ఎప్పుడైతే ఆ కాయిల్ లోకి పంపిస్తామో ఆ కాయిల్ యాక్టివేట్ అయ్యి ఆ సర్క్యూట్ అనేది క్లోజ్ చేస్తుంది. ఎప్పుడైతే 110 వోల్ట్స్ తీస్తామో వెంటనే లోడ్ సైడ్ సర్క్యూట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా హై వోల్టేజ్ ఉన్న పవర్ సిస్టమ్స్ ని, హై వోల్టేజెస్ తో నడిచే మిషన్స్ ని ఈ రిలే యూజ్ చేసుకొని కంట్రోల్ చేస్తాం. ఈ ప్రాసెస్ ని ఇంకా ఈజీ చేయడానికి ఈ పిఎల్సి అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ 110 వోల్ట్స్ డీసీ సప్లై అనేది కాయిల్ కి ఇస్తున్నాం అని చెప్పాను. ఆ 110 వోల్ట్స్ డీసీ అనేది బ్యాటరీస్ నుంచి పంపిస్తూ ఉంటారు జనరల్ గా. ఈ కాయిల్ లోకి పంపించే 110 వోల్ట్స్ డీసీ సప్లై ని కూడా కంట్రోల్ చేయడానికి ఈ పిఎల్సి అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. మనం జనరల్ గా చూసే ఉంటాం ఆర్డినో బోర్డు. ఆర్డినో బోర్డుకి మనం ఇన్పుట్ లో ఒక స్విచ్ కనెక్ట్ చేసి అవుట్పుట్ లో రిలేస్ కనెక్ట్ చేసి ఎప్పుడైతే ఆ బటన్ నొక్కితే
ఇస్తామో ఆ రిలేకి 5 వోల్ట్ సప్లై వెళ్ళి ఆ సప్లై తో ఆ కాయిల్ యాక్టివేట్ అయ్యి వెంటనే లోడ్ ఏముంటదో ఆ లోడ్ ని యాక్టివేట్ చేస్తుంది. ఇదే సేమ్ కాన్సెప్ట్ ఈ PLC లో కూడా నడుస్తుంది. కాకపోతే ఈ PLC అనేది ఇండస్ట్రియల్ గ్రేడ్ ఉంటది. అంటే ఈ పవర్ సిస్టమ్స్ లో చూసుకున్న, ఇండస్ట్రీస్ లో చూసుకున్న ఇవి 24/7 ఆన్ లోనే ఉండాలి. అంటే ఆపరేషన్ లోనే ఉండాలి. అప్పుడు ఈ ఆర్డినో బోర్డో లేకపోతే రాస్బెర్రీ పైయో అవి 24/7 వర్క్ అవ్వవు. ఎందుకంటే వాటి ఆపరేటింగ్ వోల్టేజ్ చాలా తక్కువగా ఉంటది అండ్ అవి అంత ఎఫిషియెంట్ గా కూడా వర్క్ అవ్వవు. సో అందుకే ఈ PLC ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్ ఇది ఇండస్ట్రియల్ గ్రేడ్ ఉంటుంది. 24/7 365 డేస్ ఆన్ చేసి పెట్టినా గానీ ఇది వర్క్ అయితూనే ఉంటది. అండ్ ఈ PLC ప్రోగ్రామింగ్ కూడా డిఫరెంట్ గా ఉంటది. అందుకే పవర్ సిస్టమ్స్ లో, ఇండస్ట్రీస్ లో ఈ PLC యూజ్ చేయడం అనేది ఎక్కువగా అవుతుంది. ఈ PLC యూజ్ చేయడం అనేది సేమ్ యాజ్ ఆర్డినో కొన్నట్లు ఈ PLCలు కూడా ఇన్పుట్ పిన్స్ ఉంటాయి, అవుట్పుట్ పిన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఇన్పుట్ కి సిగ్నల్ ఇస్తామో అంటే ఇన్పుట్ సిగ్నల్ అనేది 24 వోల్ట్స్ కానీ అంటే జనరల్ గా PLC కి ఇన్పుట్ సిగ్నల్ అనేది 24 వోల్ట్స్ ఉంటుంది అండ్ అవుట్పుట్ కూడా 24 వోల్ట్స్ వెళ్తుంది. ఈ 24 వోల్ట్స్ రిలేస్ కి వెళ్ళి ఆ రిలేస్ నుంచి సర్క్యూట్ బ్రేకర్స్ కానీ కాంట్రాక్టర్స్ కానీ వెళ్తాయి. కాంట్రాక్టర్స్ కి మరియు సర్క్యూట్ బ్రేకర్స్ కి అండ్ ఈ PLC కి మధ్యలో ఉండే రిలేనే ఇంటర్పోజింగ్ రిలే. అది 24 వోల్ట్స్ DC మీద ఆపరేట్ అవుతుంది. దాని నుంచి 110 వోల్ట్స్ DC సప్లై కానీ 230 వోల్ట్స్ AC సప్లై కానీ కాంట్రాక్టర్స్ కి కానీ సర్క్యూట్ బ్రేకర్స్ కానీ వెళ్తుంది. కాంట్రాక్టర్ లో ఉన్న కాయిల్ అనేది ఈ సప్లై తో యాక్టివేట్ అయ్యి లోడ్ సర్క్యూట్ ని క్లోజ్ చేస్తుంది. ఇలా జనరల్ గా PLC అనేది వర్క్ అవుతుంది. అండ్ ఈ PLC లో ఉన్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఇన్పుట్ సిగ్నల్ అనేది మనం సిస్టమ్ నుంచి కూడా ఇవ్వచ్చు. ఎలా అంటే దాన్ని SCADA అంటారు, సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్. ఇన్పుట్ సిగ్నల్ అనేది ఫిజికల్ గా ఇవ్వాలంటే PLC కి స్విచెస్ నుంచి కానీ ఫీడ్బ్యాక్ సెన్సార్స్ నుంచి కానీ ఇస్తాము. SCADAకి వస్తే సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ లో ఆ సిస్టమ్ మొత్తాన్ని మనం డిజైన్ చేసుకుంటాము. నేను చేసిన ప్రాజెక్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఈజీగా. అందులో నేను ఒక 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ ని మరియు లైట్ లోడ్ ని కంట్రోల్ చేశాము. ఆ SCADA డిజైన్ లో చూసుకుంటే లోడ్ 1 స్టార్ట్ స్విచ్ ఉంటది, లోడ్ 1 స్టాప్ స్విచ్ కూడా ఉంటది అండ్ సేమ్ యాజ్ లోడ్ 2 అండ్ సమ్ ఇండికేటర్స్ ఉంటాయి, ఓవర్లోడ్ ఇండికేషన్. అలా ఆ SCADA డిజైన్ అనేది మనం ఒక సాఫ్ట్వేర్ లో డిజైన్ చేసుకోవాలి. చిన్నగా ఈ PLC ప్రోగ్రామింగ్ అనేది అయిన తర్వాత కూడా మనం ఆ SCADA ఎలా డిజైన్ చేయాలో కూడా వీడియోస్ చేస్తాను. ఇలా జనరల్ గా ఈ PLC అనేది వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను చేయబోయే ఈ PLC ప్రోగ్రామింగ్ సిరీస్ లో WPL సాఫ్ట్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తూ ఉన్నాము. అంటే ఈ సాఫ్ట్వేర్ అనేది డెల్టా PLC కి సంబంధించింది. అంటే ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని మనం ఓన్లీ డెల్టా PLCలకి మాత్రమే ప్రోగ్రామింగ్ చేయగలం. అంటే ఆ ప్రోగ్రామ్ అనేది అన్ని PLCలకి ఒకలాగే ఉంటది. కాకపోతే ఆ కంపెనీకి సంబంధించిన సాఫ్ట్వేర్ ఒకటే డిఫరెంట్ గా ఉంటది. అంటే ఇప్పుడున్న మార్కెట్ లో చాలా కంపెనీలు ఉన్నాయి. డెల్టా PLC అని అండ్ పాపులర్ ది సైమెన్స్ అని, ఆలన్ బ్రాడ్లీ అని, ఓమ్రాన్, స్నైడర్, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీకి వాళ్ళకి సంబంధించిన PLC మాడ్యూల్స్ ఉంటాయి అండ్ వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ కూడా ఉంటది. నేను ఎందుకు డెల్టా WPL సాఫ్ట్వేర్ ని ఎంచుకున్నాను అంటే ఇది కొంచెం ఇంటర్ఫేస్ ఈజీగా ఉంటది, బిగినర్స్ కి ఈజీగా అర్థమవుతుంది అండ్ ఆ డెల్టా PLCలు కూడా ఇనిషియల్ కాస్ట్ కొంచెం తక్కువగా ఉంటాయి. ఈ PLC ప్రోగ్రామింగ్ అనేది ఏ PLC తీసుకొని వాటి సాఫ్ట్వేర్ యూస్ చేసినా గానీ ఒకటే. కాకపోతే ఆ సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ చేంజ్ అవుతుంది, ఆ PLC చేంజ్ అవుతుంది. కాకపోతే ఈ ప్రోగ్రామింగ్ అనేది ఒకటే. ఈ PLC ప్రోగ్రామింగ్ సిరీస్ లో నేను నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది. ఇది నేర్చుకోవడం వల్ల మార్కెట్ లో కొంచెం డిమాండ్ ఉంటది, మనకి జాబ్ రావడం కూడా కొంచెం ఈజీ అయ్యే అవకాశం ఉంటది. ఎందుకంటే ఏ ఇండస్ట్రీస్ లో చూసుకున్నా, ఏ పవర్ సిస్టమ్స్ లో చూసుకున్నా ఈ PLC యూజింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దాని ప్రోగ్రామింగ్ అనేది కొంచెం డిమాండ్ ఉంటది అని నేను అనుకుంటున్నాను. ఇది అంత కష్టంగా ఏమీ ఉండదు, ఈజీగానే ఉంటది. ఈ PLC ప్రోగ్రామింగ్ అంటే ఏదో సాఫ్ట్వేర్ లో ఉన్నట్లు లైన్లు పారాగ్రాఫ్ లాగా ఉండదు, జస్ట్ ఒక బ్లాక్స్ లాగా ఉంటది. ఇది ఈజీగా ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ అర్థం చేసుకునే విధంగానే ఉంటది. అండ్ నెక్స్ట్ వీడియోలో ఆ సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేయాలి అండ్ ఆ PLC ప్రోగ్రామింగ్ బేసిక్స్ కూడా తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మిస్టర్ అండర్టేకర్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.